ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఏ విధంగా సాగింది అంటే ఎవరైనా చెప్పేస్తారు. అంటే పూర్తిగా బారికేడ్లను పెట్టుకొని పరదాలు కట్టుకొని లేదంటే హెలికాప్టర్లో పోతూ కింద 144 సెక్షన్ పెట్టేసి లేదంటే అక్కడ ట్రాఫిక్ను ఆపేసి చెట్లను కొట్టేసి 144 సెక్షన్ పెట్టి దుకాణ సముదాయాలు మూయించి ఈ విధమైనటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేశారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ ఇంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎవరినీ కలిసిన పరిస్థితి లేదు. బాధితులు వస్తే పోలీసులు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఈడ్చి పడేసిన పరిస్థితి కనిపించింది. కానీ ప్రస్తుతం బస్సు యాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నేను ఒక కరుణామయుణ్ణి అనే కటింగ్తో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా ఆ బస్సులో కూర్చున్నారు. బుల్లెట్ ప్రూఫ్ బస్సు అది. బస్సు బయట ఎవరో జనాల్లో ఉన్నటువంటి వ్యక్తి పిలవగానే ఆయనకి ఎట్లా వినబడింది, ఎట్లా బస్సు ఆపేశారు, దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్య ఏంటి అని అడగడము, పూర్తిగా ఇదంతా ఒక స్క్రిప్ట్తో ముందుకెళ్తున్నట్టే కనిపిస్తా ఉంది. ఐప్యాక్ ఆదేశాలతో ఐప్యాక్ స్క్రిప్ట్ మధ్య ఒక సినిమా నడుస్తోంది బస్సు యాత్ర నేపథ్యంలో అనే చర్చ కూడా జరుగుతా ఉంది. రైట్, చూద్దాం. 5 ఏళ్లుగా బారికేడ్లు పెట్టి పరదాలు కట్టి జనాన్ని ఆమడు దూరంలో ఉంచారు. ఇప్పుడు మరోసారి అధికారం కోసం నానా అగచాట్లు పడుతున్నారు. నాది జాలగుండే అని చెప్పుకునేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. ఇదంతా ఐప్యాక్ ఆడిస్తున్న కరుణ రసాత్మక నాటకం. షెడ్యూల్ విడుదలకు ముందు జనాన్ని పట్టించుకోని జగన్ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఎంతటి కరుణామయుడో అనిపించే స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. ఈ 2 సీన్లు చూస్తే మీకే ఆ విషయం అర్థమవుతుంది. అది ధర్మవరం మండలం తూంపర్తి గ్రామం. వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం రైతుల నుంచి భూమి సేకరించింది. కానీ ఏళ్లు గడుస్తున్నా పరిహారం చెల్లించలేదు. నార్పలకు వచ్చిన జగన్ తిరుగు ప్రయాణంలో పుట్టపర్తి విమానాశ్రయానికి రోడ్డు మార్గాన వెళ్తున్నారని తెలిసి బాధిత రైతులు, ఆ కుటుంబాలకు చెందిన మహిళలు, వృద్ధులు రోడ్డుపైకి వచ్చారు. సీఎంకు తమ గోడు విన్నవించుకునే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది వారిని పక్కకు ఈడ్చి పడేశారు. వృద్ధులు, మహిళల్ని రోడ్డుపై నుంచి లాగి పడేస్తున్నదంతా చూసిన జగన్ కూడా పట్టించుకోలేదు. ఇక ముఖం పక్కకు తిప్పుకొని రయ్యిన కాన్వాయ్ కారులో పుట్టపర్తి వైపు వెళ్లిపోయారు. 2-3 నెలల ముందు ఈ ఘటన జరిగింది. ఇదే కాదు, జగన్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఇదే తంతు. బారికేడ్లు అడ్డు పెట్టడం, పరదాలు కట్టడం, ఏ ఒక్కరూ ఆయన సమీపానికి కూడా వచ్చే వీలు లేకుండా చేశారు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి రోడ్డు పక్కకు నిలబడి ఏ వినతి పత్రమో ఇచ్చే ప్రయత్నం చేస్తే పోలీసులు వారిని పక్కకు నెట్టేసేవారు. ఇక విపక్షాలు, ప్రజా సంఘాల ప్రతినిధులను ఒక రోజు ముందే గృహ నిర్బంధంలో పెట్టడం రివాజుగా మారింది. జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ బస్సులో కూర్చుంటారు. ముందు వెనక అటు ఇటు భారీ భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. బస్సు ముందుకు వెళ్తూ ఉంటుంది. అందులో రోడ్డు పక్క నుంచి ఒకరో ఇద్దరో అన్నా, జగనన్నా అనే కేకలు వేస్తారు. అదేం విచిత్రమో కానీ బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కూర్చున్న జగన్ కు వాళ్ల పిలుపులు వినిపిస్తుంది. వెంటనే ఆపే అంటూ జగన్ సైగ చేయగానే డ్రైవర్ బస్సును ఆపేస్తాడు. రోడ్డు పక్కన ఉన్న ఆ ఒక్కరిద్దరిని పోలీసులు నిలువరిస్తుండగా జగన్ బస్సు దిగొస్తారు. వారిని ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. వారితో పాటు కింద కూర్చొని యోగక్షేమాలు అడుగుతారు. ఆ వెంటనే సొంత మీడియా, కూలీ మీడియాలో హోదాను కూడా మరిచి పేదల కోసం కిందికి దిగి జగనన్న అంటూ వీడియో క్లిప్లు, ఫోటోలతో హోరెత్తిస్తుంటారు. ఈ తతంగమంతా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అనే అనుమానాలు ఉన్నాయి. ఒక జిల్లాలో 2 కాళ్లు లేని దివ్యాంగుడు, మరో జిల్లాలో ఒంటరి మహిళ, ఇంకో చోట ముస్లిం మైనారిటీకి చెందిన పెద్దాయన, ఇలా పరామర్శలు కూడా ఒక స్కీమ్ ప్రకారం సాగుతుండడం గమనార్హం. గతంలో ఇలా రోడ్డు పక్కన ఉన్న వారిని ఈడ్చేసిన పోలీసులే ఇప్పుడు సున్నితంగా వ్యవహరిస్తూ కెమెరా యాంగిల్ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెరసి ఇదంతా ఐప్యాక్ రోత మీడియా బృందం కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో నడుస్తున్న నాటకమని ఇట్టే అర్థమవుతోంది.